హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము అసలు ఐయుఐ కూడా ఫెయిల్యూర్ ఎందుకు అవుతాయి అంటే, ఒక సైకిల్ కాదు, 2 సైకిల్ కాదు, 3 సైకిల్స్ 4 సైకిల్స్ చేసుకున్న తర్వాత కూడా ఐయుఐ అసలు ఫెయిల్ ఎందుకు అవుతుంది అనేది తెలుసుకుందాం. ఐయుఐ అంటే ఏంటి అంటే, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద సెమన్ శాంపుల్ డైరెక్ట్లీ ఇంటూ ద యూట్రైన్ క్యావిటీ బైపాసింగ్ ద సర్విక్స్ అనమాట. సో ఇందులో ఏం చేస్తామంటే, మనము హస్బెండ్ నుంచి సెమన్ శాంపుల్ తీసుకొని అండ్ దాన్ని ప్రాసెసింగ్ చేసి సెంట్రిఫికేషన్ ద్వారా హెల్దీ స్పర్మ్స్ని సపరేట్ చేసుకొని దాన్ని మనం డైరెక్ట్గా యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అండ్ ఐయుఐ సక్సెస్ రేట్ దగ్గరికి వచ్చేసరికి ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చేసి 15 to 20% మాత్రమే ఉంటుంది. అండ్ ఐయుఐ ఎలాంటి కండిషన్స్లో చేసుకుంటాము అంటే, మెయిన్గా మేల్ ఇన్ఫర్టిలిటీ ఏమన్నా ఉంది, లేదా ఫీమేల్స్కి కూడా మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ ట్రై చేశారు బట్ స్టిల్ ఫెయిల్ అవుతూ ఉంది, అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఏమన్నా ఉంది, అలాంటి సిచ్యువేషన్స్లో మనం కపుల్కి ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. అండ్ ఈ ఐయుఐ ఎలాంటి కారణాల వల్ల ఫెయిల్ అవుతుంది అనుకుంటే, ముందుగా మనము బేసిక్గా ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఫీమేల్ ఫ్యాక్టర్స్ కానీ, లేదా మేల్ ఫ్యాక్టర్స్లా, లేదా యూట్రస్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా, ఎందుకు ఇంప్లాంటేషన్ అవ్వట్లేదు అనేది చూసుకోవాలి. సో ఫీమేల్ ఫ్యాక్టర్స్ దగ్గరకు వచ్చేసరికి అసలు ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది మెయిన్గా ఇంపార్టెంట్. సో ఐయుఐ మనం ఎప్పుడైతే చేస్తామో అది ఓవ్యులేషన్ టైమింగ్ని అలైన్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మనకి ఐయుఐ సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ క్వాలిటీ ఒకవేళ సరిగ్గా లేకపోయినా కూడా ఐయుఐ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్, ఎవరైనా పేషెంట్స్కి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది అంటే చాక్లెట్ సిస్ట్ లాంటిది ఏమన్నా ఉంది అన్నప్పుడు, దానివల్ల వచ్చే టాక్సిసిటీ వల్ల చాక్లెట్ సిస్ట్ ఏదైనా ఉంది అన్నప్పుడు ఆ టాక్సిక్ ఫ్లూయిడ్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అండ్ ఈవెన్ అది ట్యూబల్ లైనింగ్ని కూడా అఫెక్ట్ చేసి ఫర్టిలైజేషన్ని, ఇంప్లాంటేషన్ని అఫెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఐయుఐ చేసుకునేటప్పుడు ట్యూబల్ ఫ్యాక్టర్స్ని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ట్యూబ్స్ అసలు ఓపెన్ ఉన్నాయా లేదా బ్లాకేజ్ ఏమన్నా ఉందా అని చెప్పి చూసుకోవాలి. సో ఇన్ కేస్ ఏదన్నా పూర్ ట్యూబల్ మొటిలిటీ ఉంది, లేదా ట్యూబ్స్ అసలు ఓపెనే లేదు అన్నప్పుడు కూడా నీకు ఐయుఐ అనేది మనం చేసుకోలేం. నెక్స్ట్ వచ్చేసి యూట్రస్ ఫ్యాక్టర్స్, అంటే యూట్రస్లో ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, లేదా యూట్రస్ లైనింగ్ అనేది సరిగ్గా ఏర్పడట్లేదు, థిన్ ఎండోమెట్రియం ఉంది, అలాంటి కండిషన్స్లో కూడా ఇంప్లాంటేషన్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఐయుఐ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. అండ్ లేదు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే థైరాయిడ్ లెవెల్స్ కానీ, ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి, లేదా బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేటివి కూడా సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు కూడా ఐయుఐ సక్సెస్ రేట్ అనేది అఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు మనకి ఎగ్ అనేది డెవలప్ అయినప్పుడు కూడా అసలు ఎగ్ డెవలప్మెంట్ని మనము అల్ట్రాసౌండ్ ద్వారా ట్రాక్ చేసుకొని అసలు రిలీజ్ అవుతుందా లేదా చూసుకుంటాము. సో ఎగ్ డెవలప్మెంట్ అనేది ఫాలిక్యులర్ మానిటరింగ్ స్కాన్ ద్వారా అసలు జరుగుతుందా లేదా చూసుకుంటాం అనమాట. అండ్ ఎగ్ డెవలప్మెంట్ అనేది డామినెంట్ సైజ్ 18 to 20 mm వచ్చినప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చుకొని, అండ్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ తర్వాత 24 to 36 తర్వాత ఓవ్యులేషన్ అనేది జరిగిందా లేదా చూసుకొని మనం ఐయుఐ అనేది ప్లాన్ చేసుకుంటాము. నెక్స్ట్ మేల్ ఫ్యాక్టర్స్లో వచ్చేసి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ తక్కువగా ఉంది అన్నప్పుడు, సో ఎంత మనం ప్రాసెసింగ్ చేసినా, సెంట్రిఫ్యూజ్ చేసినా ఒక్కొక్కసారి చాలా ఎక్కువ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, లేదా మొటిలిటీ అనేది తక్కువగా ఉంది అన్నప్పుడు కూడా ఇది ఐయుఐ సక్సెస్ పైన అఫెక్ట్ పడుతుంది. అండ్ అబ్నార్మల్ స్పర్మ్ మార్ఫాలజీ ఏదైనా తక్కువ ఉన్నా కూడా ఐయుఐ సక్సెస్ అనేది అఫెక్ట్ అవుతుంది. ఇలా కాకుండా ఒకవేళ అంతా బాగానే ఉంది బట్ ఆ స్పర్మ్స్కి డిఎన్ఏ డ్యామేజ్ ఉంది అన్నప్పుడు మనకి ఐయుఐ సక్సెస్ రేట్ పైన అఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో హై డిఎన్ఏ డ్యామేజ్ అనేది అంటే మోర్ దెన్ 15% మనం దీన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ని వచ్చేసి మనం మైక్రోఫ్లూయిడిక్స్ పద్ధతి ద్వారా వాటిని సపరేట్ చేసుకొని మనం ఐయుఐ చేసుకోవడం ద్వారా కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ కానీ టెక్నిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అల్ట్రాసౌండ్ స్కాన్లో మన ఫాలికల్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండి, అందులో ఆ ఎగ్ అనేది డామినెంట్ సైజ్ వచ్చిన తర్వాత రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ తీసుకొని ఓవ్యులేషన్ అనేది జరిగినప్పుడే మనం ఐయుఐ అనేది చేసుకుంటాం. అలా కాకుండా ఎగ్ ప్రాపర్గా డెవలప్ కాలేదు, లేదా ఓవ్యులేషన్ అనేది అవ్వలేదు అంటే కూడా అది ఐయుఐ సక్సెస్ పైన అఫెక్ట్ పడుతుంది.
ల్యాబ్ మెయింటెనెన్స్ అనమాట. మనం ల్యాబ్లో కూడా ప్రాపర్గా ఈ సెమెన్ శాంపుల్ని ప్రాసెస్ చేయలేదు, సెంట్రిఫ్యూజ్ చేయలేదు, సబ్ ఆప్టిమల్ సెమెన్ శాంపుల్ వల్ల కూడా ఐయుఐ సక్సెస్ అనేది అఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంప్లాంటేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఇమ్యూన్ రియాక్షన్స్ వల్ల కావచ్చు, లేదా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదా ఏదైనా ఎండోమెట్రియం లైనింగ్ సరిగ్గా ఏర్పడట్లేదు అన్నప్పుడు కూడా ఇంప్లాంటేషన్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగలేదంటే కూడా మనకు ఐయుఐ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇట్లా మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అన్నప్పుడు సో ముందుగా మనము ఆ కపుల్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇలా ఐయుఐ ఫెయిల్యూర్ అనేది అవుతుంది అనేది చూసుకొని దాని బేస్డ్ ప్రకారంగా పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇంకా ఎలాంటి కారణం లేకుండా కూడా ఒక్కొక్కసారి ఐయుఐ అనేది సక్సెస్ అవ్వదన్నమాట. సో మెయిన్లీ ఇది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే కపుల్స్లో మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళలో ఐయుఐ కంటే కూడా ఐవీఎఫ్ అడ్వైజబుల్. Thank you.